హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కదండి. సో అందుకనే ఒక తీపి పదార్థంతో వీడియో అనేది స్టార్ట్ చేద్దామని ఈ రోజు వీడియోలో వచ్చేసి మంచి చాక్లెట్స్ అండి. ఏదో యాడ్లో చెప్తారు కదా, శుభారంభానికి తీపి తినాల్సిందే అనేసి. సో అలా నేను చాక్లెట్స్ అనేవి డైరీ మిల్క్ కన్నా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట చాక్లెట్. అండ్ అంతేకాదు డైరీ మిల్క్ ఇంకా రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి మార్కెట్లో. సిల్క్ అని, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి చాలా ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు అనమాట. సో అవన్నీ అంత ఖరీదుగా కాకుండా చాలా తక్కువ రేట్లోనే మంచి రుచికరమైన చాక్లెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే, పిల్లలు వచ్చేసి ఇప్పుడు చాలా రోజులతో స్కూల్కి వెళ్తున్నారు కదా. సో మా చిన్న పాపకైతే మాత్రం ఏదో ఒకటి లంచం ఇచ్చి తీరాల్సిందే. మనం ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా కూడా పిల్లలైతే మాత్రం కంపల్సరీ చాక్లెట్స్ ఎప్పుడోకప్పుడు మన చేతి కొనిపించుకుంటారండి. సో అవన్నీ బయట షాపుల్లోని అవి ఎక్స్పైర్ అయిపోయాయో, వాటికి డేట్ ఉందో లేదో కూడా మనకు తెలీదు. సో అవన్నీ కొనే బదులు మనం ఇంట్లో చక్కగా చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. లేదంటే మనకి బర్త్డేస్ వస్తూ ఉంటాయి, అప్పుడు కూడా చాక్లెట్స్ తెగ కొనేస్తాం మనం. సో అప్పుడు అలాంటప్పుడు కూడా ఈ చాక్లెట్స్ చాలా ఈజీగా, చాలా సింపుల్గా తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. బర్త్డేస్లో కానీ, లేదంటే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే, చాలా వ్యాలంటైన్స్ డేలు ఇంకా రకరకాల డేలు వస్తుంటాయి కదా. సో అలాంటప్పుడు కూడా ఈ చాక్లెట్స్ అనేవి ఇలా చాలా ఈజీగా చేసేసుకొని ఇవ్వచ్చండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా వచ్చి మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చాక్లెట్స్ తయారు చేయడానికి ఇవి వాడుతున్నానండి. ఇది వచ్చేసి వైట్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ అనమాట. ఇది హాఫ్ కేజీ టోటల్గా 1 కేజీ అనమాట. అండ్ రేట్ వచ్చేసి నాకు వైట్ కాంపౌండ్ వచ్చేసి 150 రూపీస్ పడింది. డార్క్ కాంపౌండ్ వచ్చేసి 107 రూపీస్ పడిందండి. సో నాకు రెండు కలిపి ఆల్మోస్ట్ 250 రూపీస్ పడింది. అంటే 1 కేజీ 250 రూపీస్ పడింది. సో నేను ఇప్పుడు పావు కేజీ చాక్లెట్స్ నేను తయారు చేస్తున్నాను. అవి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది డీటెయిల్డ్గా నేను చెప్తానండి. సో ఇటువంటివి తీసుకొని వచ్చుకోవాలి. ఇవి వచ్చేసి మనకి మార్కెట్లోని బేకరీ షాపుల్లోని కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది అనమాట. ఇవేంటంటే చాక్లెట్ సిలికాన్ మౌల్స్ అండి. ఇవి మార్కెట్లో కూడా చాలా తక్కువ రేటుకే దొరికేస్తాయి. ఒక 50 రూపాయలు అలా ఉంటుంది. 50 నుంచి 100 రూపాయల లోపు మధ్యలోనే ఉంటుందండి, పెద్దగా ఏముండదు. సో ఇది ఒకసారి మనం తెచ్చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు చాక్లెట్స్ చేసుకున్నా సరే ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవి అవసరం చాక్లెట్కి, మెయిన్ బేసిక్ అనమాట ఇది. సో ఇప్పుడు నేను మొదలు పెట్టేస్తున్నానండి. ఇవి ఎందుకంటే ఇది కట్ చేసి చూపిస్తున్నాను, ఇవి ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిద్దామని. ఇది వచ్చేసి వైట్ కాంపౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ కాంపౌండ్. ఇందులో ఇంకొకటి కూడా ఉన్నదండి, అది వచ్చేసి మిల్క్ కాంపౌండ్ అనమాట. అది వేరే దానికి యూజ్ చేస్తారు, అది కూడా నా దగ్గర ఉంది. సో అది తయారు చేసేటప్పుడు దాన్ని నేను మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి అక్కడ బైట్స్ చూసారు కదా, చిన్న మార్క్లా ఉంది. ఆ 2 మార్క్స్ మొత్తం 4 ఉన్నాయన్నమాట. సో ఇదొకటి అదొకటి ఈక్వల్ క్వాంటిటీ తోటి నేను తీసుకుంటున్నాను. సో ఆ 2 కలిపితే నాకు 1/4 కేజీ అంటే పావు కేజీ వచ్చింది. సో ఇవి చాలా ఈజీగా కట్ అయిపోతున్నాయండి. ఇవి కట్ చేయడానికి నాకేం పెద్దగా బలం కూడా ఏం అవసరం పడలేదు, చాలా ఈజీగా కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు వీటిని మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 చెప్పాను కదా, ఈవెన్గా తీసుకున్నాను. మనం కావాలంటే రేషియోస్ మార్చుకోవచ్చండి. అంటే వైట్ ఎక్కువ తీసుకొని డార్క్ తక్కువ తీసుకోవచ్చు, లేదా డార్క్ ఎక్కువ తీసుకొని వైట్ తక్కువ తీసుకోవచ్చు, మన ఇష్టం. కానీ నేను ఈవెన్గా తీసుకుంటున్నాను. అండ్ నేను డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ కూడా నేను ఇందులోనే ఇంకో వేలో చూపిస్తున్నాను అనమాట. సో అందుకోసం నేను బాదం పప్పు అనేది ఫస్ట్ బాదం పప్పు వేసి బాగా హాఫ్ వరకు 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పు, ఎందుకంటే జీడిపప్పు చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. సో నేను జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇగో ఈ విధంగా ఈ మాత్రం రోస్ట్ అయితే సరిపోద్దండి, చాలా ఈజీగా తొందరగానే అయిపోతుంది. సో ఇలా నేను రోస్ట్ చేసేసుకొని ఒక
బ్లెండర్లో వేసి చేసుకున్నాను. మనం చిన్న చిన్న నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి బ్లెండర్లో వేసేసాను, ఇలాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి చూస్తే నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించేసుకొని గిన్నెలో వాటర్ పోసేసుకొని, కొంత వాటర్ అంటే ఒక 1/4 వరకు వచ్చిందండి వాటర్ వేసేసిన తర్వాత అది మరగనిస్తున్నాను. ఈ లోపల నేను వేరే బౌల్లోకి వచ్చేసి ఈ చాక్లెట్స్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కూడా నేను మిక్స్ చేసేస్తున్నాను అనమాట. చేసేసి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి. బాయిల్ అయిన తర్వాత నేను దీని మీద పెట్టేస్తాను. ఈ గిన్నె మీద ఇంకో గిన్నె కింద బేస్ చూసుకోవాలండి. రెండిటికి బేస్ అనేది సరిగ్గా కుదరాలన్నమాట. సో అలా కుదిరినట్టుగా మనం చూసారు కదా, సిట్టింగ్ బాగా కుదిరింది దీని మీద. సో ఇవి చాలా తొందరగా మెల్ట్ అయిపోతుందండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ కాంపౌండ్స్ అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఒక్కసారి కూడా పెట్టకూడదు. మళ్ళీ బయటికి తీసి కూలింగ్ అయిన తర్వాత కూడా మనం ఇలా కరిగిస్తే తొందరగా కరగదండి, టైం పడుతుంది. సో బయటనే ఉంచేయండి, మామూలు రూమ్ టెంపరేచర్లో ఉంచేసి ఇలా మెల్ట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది. అండ్ తర్వాత నేను షైనింగ్ కోసం, మంచి టేస్ట్ కోసం నేను బటర్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, బటర్ వేసుకున్నా మీ ఇష్టమే, వేసుకోకపోయినా మీ ఇష్టమే. నేనైతే షైనింగ్ కోసం నేను వాడుతున్నాను. బటర్ ఏం పెద్ద నెగిటివ్ ఏం కాదని నా ఉద్దేశం, వేసేసుకోండి బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆ బటర్ కూడా కరిగిన తర్వాత ఇలా మౌల్స్లోకి వేసేస్తున్నానండి. పెద్ద హీట్ ఏమి ఉండదు, చాలా గోరువెచ్చగానే ఉంటుంది, చాలా తొందరగా కరిగిపోతుంది కదా. సో ఇలా మౌల్స్లోకి వేసేస్తున్నాను అనమాట. అన్నిట్లోకి కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను వేస్తుంది వచ్చేసి ప్లెయిన్ అనమాట, ప్లెయిన్ చాక్లెట్స్ అండి, డ్రై ఫ్రూట్ కాదు, ప్లెయిన్ చాక్లెట్స్ అనమాట. ఒక ట్రే మొత్తం అంటే ఒక మౌల్ మొత్తం కూడా నేను ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇందులో కలుపుతున్నానండి. ఇలాగా ఈ విధంగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని నార్మల్గా మౌల్స్ ఉన్నాయి కదా, చాక్లెట్ మౌల్స్ ఉన్నాయి కదా, అందులో ఫిల్ చేసేసుకోండి. బట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. మన డైరీ మిల్క్ సిల్క్, డ్రై ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది, చాలా బాగా రుచిగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నేను వేసేస్తున్నానండి. ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను. డిఫరెంట్ షేప్స్ ఉన్నది తీసుకున్నాను ఈ మౌల్స్ అనేవి. ఇంకా రకరకాల షేప్స్ అయితే దొరుకుతున్నాయండి మార్కెట్లోని. నాకు అప్పటికి ఆ టైంకి ఇవి దొరికాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే కొద్దిగా గట్టిగా అవుతుంటుంది. మనం మళ్ళీ బాగా బీట్ చేస్తే, చాక్లెట్ దీన్ని బాగా బీట్ చేస్తే మళ్ళీ పల్చగా అయిపోతుంది, ఏంటో మరి తెలీదు. తర్వాత అన్నిట్లోని ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత గట్టిగా ట్యాప్ చేయాలండి. చూసారు కదా, నేను ట్యాప్ చేస్తుంటే బబుల్స్ ఉంటాయి కదా, అవి వచ్చేస్తున్నాయి. సో గట్టిగా ట్యాప్ చేయండి. నేను ఎంత ట్యాప్ చేసినా కూడా నా చాక్లెట్స్కి బబుల్స్ అనేవి లోపల చిన్న బ్రేకింగ్గా ఉన్నాయి. సో ట్యాప్ చేసేసి 1 అవర్ అలా వదిలేయండి. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే అలా 1 అవర్ వదిలేసినా కూడా 1 అవర్లో ఇలాగా బయటికి తీసేస్తే వచ్చేస్తాయండి. ఇగో ఈ విధంగా డీమోల్డ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా నీట్గా ఉన్నాయో, ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. కాకపోతే నేను ఇంకా గట్టిగా ట్యాప్ చేయాల్సి ఉండాల్సింది, కొద్దిగా చిన్న బ్రేక్లా ఉన్నది. బట్ గట్టిగా ట్యాప్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి ఇవి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ చాక్లెట్స్. వీటిని నా దగ్గర అల్యూమినియం ఫౌల్ ఉందండి, దాంతో ర్యాప్ చేసేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను నార్మల్గా అయితే ఇంట్లోని పెట్టేసి బాక్స్లో పెట్టేసుకోవచ్చు. బట్ ఇది నేను కొంతమంది గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను ఈ చాక్లెట్స్. ఎందుకంటే నాకు ఈ 1/2 kg చాక్లెట్ మౌల్తోని 45 కరెక్ట్గా 45 అనమాట వచ్చేయండి. సో 45 చాక్లెట్స్ ఇంట్లో ఉన్నాయంటే మా పిల్లలు 1-2 రోజులకి అవగొట్టేస్తారు. సో ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే కూడా బాగుంటుంది, పిల్లలకు కావాలంటే మళ్ళీ మనం ఎప్పుడైనా కావాలంటే చేసుకోవచ్చు కదా అనేసి నాకు అనిపించింది. సో నాకు ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ప్యాక్ చేసేస్తున్నాను. సో ఫైనల్లీ నా చాక్లెట్స్ అయితే ఇలా వచ్చాయండి. అండ్ ఇవి సిల్వర్ ఫౌల్తోనే కాదు, మంచిగా గిఫ్ట్ ర్యాపర్స్ ఇవన్నీ అమ్ముతారు. సో వాటితోనైనా మనం ప్యాక్ చేసుకుని ఎవరికైనా మనకు నచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. పిల్లల బర్త్డేస్కి కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సో చూసారు కదండి, అంత సింపుల్ అన్నమాట చాక్లెట్స్ అనేవి తయారు చేయడం. చెప్పాను కదా వాటి రేటు, అంటే ఎంత కొన్నాను ఏంటి, అండ్ నాకు ఎంత టైం పట్టింది. ఓన్లీ 5-6 మినిట్స్లో అయిపోయిందండి, చాలా ఈజీగా అయిపోయింది. అండ్ చాలా అంటే నాకు 64 రూపీస్కి 65 రూపీస్ అనుకోండి, 65 రూపీస్కి నాకు 45 ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా 45 చాక్లెట్స్ అనేవి నాకు వచ్చాయి. అండ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ కూడా ఇందులో రకరకాలు చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఈ చాక్లెట్స్ ఎలాగైనా మనం తయారు చేసుకోవచ్చు, మనం చిన్న చిన్న ఐడియాలు పెట్టి చేసుకోవడం. నేను కేవలం బేసిక్స్ మాత్రమే చెప్పాను అనమాట.
సో మీ ఐడియాని పెట్టి మనం తెలుసు కదా ఆడవాళ్ళం రకరకాలుగా ఐడియాలు పెడతాము. సో అలా ఐడియాలు పెట్టి ఏదైనా సరే మనం చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.